పట్టణంలో దాసన్నపేట వద్ద లివింగ్ డాల్స్ చిల్డ్రన్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు వేడుకలు అందరున్న వైభవంగా చిన్నపిల్లలతో నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలతో సంస్కృతి సాంప్రదాయ సంక్రాంతి సంబరాలను భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతో వేషధారణలతో పిల్లలకు చాలా చక్కగా వేషధారణ వేయించి సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ సంవత్సరం మొత్తంలో కుటుంబంతో జరుపుకునే ఏకైక పండుగ సంక్రాంతి అని, ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడ నుండో వచ్చి ఉమ్మడి కుటుంబంతో కలిసిమెలిసి జరుపుకుంటారని, భోగి పండుగ నాడు వేకువజామునే లేచి భోగి మంటలు వేసుకొని మరుసటి రోజు సంక్రాంతి వస్తుండగా పెద్దలకు పూజ చేసి, కనుమ రోజు పశు సంవర్ధకాలను శుభ్రం చేసి పూజ చేస్తారని, అలాగే ఈ సంక్రాంతి సంబరాలను ప్రతి ఒక్కరూ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఆయన అన్నారు. సంక్రాంతి పండుగని మనం జరుపుకోవడానికి సాంకేతిక పరమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం ఒకటి మన పూర్వీకులు తెలియజేశారు. అది సూర్యుడు ఈరోజు రేపు సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మనం సంక్రాంతిగా జరుపుకుంటాం. కాబట్టి పండుగలు అనేవి మన సనాతన ధర్మంలో ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంటుంది. మనం దీన్ని పెద్ద పండుగ అంటాం. వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది, తర్వాత వచ్చేటటువంటి పెద్ద పండుగ దీపావళి వస్తుంది, ఆ తర్వాత వచ్చేటటువంటిది సంక్రాంతి. ఈ సంక్రాంతిని జరుపుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒకటి, మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజానికం యావన్ మందికి కూడా పంట చేతికి వచ్చేటటువంటి సమయం ఇది. ఈ కాలంలో ప్రతి రైతుకి పంట చేతికి వచ్చి ఆ పంటని అమ్ముకొని చేతికి ధనం అందుతుంది. కాబట్టి దీన్ని ఆనందంగా ఇంటిల్లపాదితో కుటుంబ సమేతంగా చేసుకునే పండగ ఈ సంక్రాంతి. ఇక్కడి నుంచి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల శీతాకాలం యొక్క ప్రభావం నెమ్మదిగా తగ్గిపోతుంది, చలి తగ్గుతుంది, వేడి పెరుగుతూ వస్తుంది. ఇటువంటి సమయం ఇది. వరిచేను వేస్తారు, జూన్ జూలైలో వేస్తే కరెక్ట్గా మనకి నవంబర్ డిసెంబర్ కాలానికి పంట చేతికి వస్తుంది. దాన్ని కోసి అమ్మిన తర్వాత వచ్చేటటువంటి ధనం అందుతుంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా ఆనందంగా కుటుంబ సమేతంగా ఆడపిల్లల్ని పిలుచుకోవడం, అలానే ఆడపడుచుల్ని పిలుచుకోవడం చేసి కుటుంబ సమేతంగా గ్రామీణ వాతావరణంలో ఈ పండుగని జరుపుకుంటాం. అందుకే దీన్ని మనం పెద్ద పండుగ అంటాం. ఆర్థికంగా లేమి ఉన్నటువంటి కుటుంబాలు కూడా, తక్కువ పంట చేతికి వచ్చినటువంటి కుటుంబాలు కూడా ముఖ్యంగా సంక్రాంతి రోజున తమ పిల్లలందరికీ కూడా కొత్త బట్టలు కొనవడం, ఇంటిల్లపాది కొత్త బట్టలు కనీసం ఒక చేతైనా సరే కుట్టించుకొని ఈ పండుగని మనందరం కూడా జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఒక కార్యక్రమం. దీన్ని మనకి పెద్దలు ఎటువంటి ఇబ్బందులున్నా ప్రతి కుటుంబంలో కూడా ఖచ్చితంగా సంతోషంగా గడపాల్సినటువంటి రోజులు కొన్నైనా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈ పండగల్ని మనకి తీసుకొచ్చారు. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కుటుంబం అంతా కూడా కలిసి ఒక చక్కని వాతావరణంలో ఆనందించేటటువంటి కార్యక్రమం ఈ సంక్రాంతి పండుగ. భోగి రోజు అందరం కూడా ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం, సంక్రాంతి రోజు పెద్దల్ని గుర్తు చేసుకుంటూ వారికి
వాయినాలు ఇయడం. అలానే కనుమ వచ్చినప్పుడు రైతు యొక్క వ్యవసాయానికి ముఖ్యంగా సహాయం చేసేటటువంటి పశువులు ఏవైతే ఉంటాయో, ఎడ్లు కానీ, అలానే పశు సంపదగా మనకి గో సంపదగా ఉండేటటువంటి ఆవుల్ని, వీటిని శుభ్రంగా కడిగి ఆ రోజు మనం కనుమ చేసుకుంటాం. తర్వాత ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి కోడి పందాలు, ఇలా రకరకాలుగా పండగ వాతావరణంతో ఆనందంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటాం. దాన్ని కనుమ అంటారు. తర్వాత రోజు ముక్కనుమ అంటారు. ముక్కనుమ రోజు అల్లుళ్ళు ఇంటికి తీసుకొని వచ్చి వారితోటి ఆనందంగా గడపడం. శ్రీనివాస్ గారు మాంగారు గడుపుతున్నారో తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలని తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి ఈ సంక్రాంతి పండుగని మీరందరూ కూడా, చిన్నపిల్లలు చక్కగా తయారయ్యారు. పూర్తిగా సనాతన సాంప్రదాయంలో చక్కగా బొట్టు, కొత్త బట్టలు, గాజులు కదా వేసుకొని చక్కగా ఆ లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా పిల్లలందరూ కూర్చున్నారు ఇక్కడ. మీ అందరికీ మరొకసారి కుటుంబం అందరూ కూడా ఈ సంక్రాంతిని కూడా ప్రతి సంవత్సరం లాగే అందరూ కలిసి జరుపుకోవాలి కుటుంబం. ఈనాటి కాలంలో మనకి పండగ చేసుకుంటున్నాం, కానీ పండగలోనే మనమే ఉంటున్నాం. మనతో పాటుగా తోబుట్టువులు కానీ, సోదరులు కానీ వచ్చి అందరం కలిసి పండగ చేసుకునేటటువంటి వాతావరణం కొంచెం తగ్గుతూ వస్తాం. కాబట్టి భారతదేశంలో మన పిల్లలు సన్మార్గంలో నడవడానికి కానీ, మన కుటుంబాలు కానీ ఆర్థికంగా కుటుంబాలు అభివృద్ధి చెందడానికి కానీ ముఖ్యమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. భారతదేశం అంటే ప్రపంచంలో మనకి అందరూ కూడా గుర్తించేది కుటుంబ వ్యవస్థ. సనాతన ధర్మంలోనే కాదు, మన యొక్క భారతదేశ విశిష్టతలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి మన పండగలు చూసినట్టయితే తోబుట్టువులందరినీ పిలుచుకొని చేసుకునే పండగ ఒకటి ఉంటుంది. ఇలా రకరకాలుగా ఏ పండగ చేసినా కుటుంబాన్ని అంతటినీ ఒక దగ్గర చేర్చి కుటుంబం అంతా కలిసి కొంత సమయాన్ని గడిపేటటువంటి, ఆనందంగా గడిపేటటువంటి కార్యాచరణ ఈ పండగలో ఉంటుంది. నిగూఢమైనటువంటి అర్థం మన యొక్క కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మన పెద్దలు ఇచ్చినటువంటిది ఈ సాంప్రదాయం. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సాంప్రదాయాన్ని ఇంకా పెద్దదిగా పెంచుకుంటూ మీరందరూ కూడా మీ యొక్క అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి సరదాగా ఈ పండుగని గడుపుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.